హాయ్ హలో ఎంవీస్కు స్వాగతం. కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయం మీకు ముందుంచుతాను. అంతకుముందు మీరు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 12 ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతోంది. ఒక వారం వ్యవధిలోనే 3 వారాలతో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక్కసారిగా డంప్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఓకే, బిగ్ బాస్ దీన్ని మెరుపు వేగంతో నడిపించేస్తాము, పరిగెత్తాలి అందరూ అని అంటున్నా కూడా ఎందుకో నాకు కొంచెం హరిబరి, క్లమ్జీ ఇవన్నీ నాకు కనిపించాయి. యాక్చువల్గా ఈరోజు 2 ప్రధాన ఘట్టాలు. ఒకటి, టాస్క్ రద్దయిపోయింది. ఫైనల్ కంటెస్టెంట్స్ కోసం చేస్తున్నటువంటి ఒక టాస్క్ రద్దయిపోయింది. కేవలం సంచాలకులు సరిగ్గా తమ విధులు నిర్వర్తించకపోవడం వల్ల ఈ ఆట క్యాన్సల్ అయింది. దానికి కారణం కూడా ఒకటే, ఏంటంటే రూల్ బుక్ను వాళ్ళు సరిగ్గా చదువుకోకపోవడం. ఈ టాస్క్ ఏంటి అంటే నిన్నటి టాస్క్కి ఈరోజు అది కంటిన్యూషన్. ఏంటి, నిన్నటి టాస్క్ తాళాలు తీసే టాస్క్ పూర్తయిన తర్వాత ఈరోజు ఏంటంటే కనుక 4 ఇవి పెట్టింటారు, రోప్స్ ఉంటాయి, బల్లలు ఉంటాయి. ఆ కర్రల పైన ఇట్లా స్టీప్గా నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి స్టార్టింగ్ దగ్గర దానిపైన గ్రీన్ లైన్ ఒకటి ఉంటుంది, కొంత దూరంలో రెడ్ లైన్ ఉంటుంది. డామినస్ ప్లేట్స్ ఉంటాయి, ఒక్కొక్కరి దగ్గర 20 డామినస్ ప్లేట్స్ ఉంటాయి. ఒకదాని వెనక ఒకటి పేర్చుకుంటూ రావాలి. ఇలా పేర్చుకునేటప్పుడు కూడా కర్రపై నుంచి ఎక్కి దిగుతూ ఉండాలి. అంత అయిపోయిన తర్వాత రెడ్ బటన్ నుంచి ఒకసారి ఇలా కొడితే కనుక రెడ్ బటన్ నుంచి కొడితే కనుక అన్నీ వరుసగా పడిపోయి అక్కడ స్టే కావాలి. అలా ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫైనలిస్ట్ అవుతారనమాట. అయితే ఈ టాస్క్లోనే ఆడింది ఎవరు? కాక్రోచ్ సుధీర్ ఆడారు, ధనుష్ ఆడారు, ఆ తర్వాత మల్లమ్మ ఆడింది, ఆ తర్వాత చంద్రప్రభ డాగ్ సతీష్ టీం నుంచి సతీష్ ఆడారు. ఈ 4 ఆడారు. ఈ 4 ఆడేటప్పుడు మొదట ధనుష్ పూర్తి చేశారు. ధనుష్ పూర్తి చేసి బెల్ కొట్టగానే అక్కడ అశ్విని గౌడ్ ఎస్ అయిపోయింది ఆట అని ప్రకటించేశారు. ఇంకా ధనుష్ గెలిచేశాడని అందరూ అనుకుంటున్న సమయంలోన బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తుంది. మీరు ఆట సరిగ్గా చూశారా? సంచాలకులు మీరు సరిగ్గా చూశారా? గ్రీన్ లైన్ దగ్గర నుంచి మొదలుపెట్టి రెడ్ లైన్ దాకా రావాలి, ఆ లైన్ సరిగ్గా ఉందా లేదా చూడండి అంటే ధనుష్ పెట్టింది సరిగ్గా లేదనమాట. దీంతోన ధనుష్ని మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ధర్మ సంఘటన ఏంటి, ధనుష్ను డిస్క్వాలిఫై చేయాలా, ఆటను మళ్ళీ మొదలు నుంచి మొదలు పెట్టాలా, ధనుష్ని అవుట్ అయ్యాడని ప్రకటించాలా? ఈ ధర్మ సంఘటనలో ఉన్నప్పుడు అశ్విని కూడా ఏమవుతుందంటే, సరే బిగ్ బాస్ మేము ఆట మొదటి నుంచి మొదలు పెడతాము అంటుంది. ఎప్పుడైతే మొదటి నుంచి మొదలు పెడతామంటామో వెంటనే ధనుష్ అంటాడు, నేను ఎన్ని ఆటలైనా ఆడతాను నేను అని. చంద్రప్రభు ఏమంటాడు, కాక్రోచ్ సుధీర్ ఏమంటాడు, ఎట్లా మీరు మొదలు పెడతారో ఆయన అవుట్ చేయండి, ఆయన రూల్స్ బ్రేక్ చేశాడు కదా, మీరు ఖచ్చితంగా అవుట్ చేయాల్సిందే, మళ్ళీ రూల్స్ ఫాలో కాకపోవడం ఆయన తప్పు, చూసి కూడా చెప్పలేకపోవడం మీ తప్పు కదా అని. సో ఈ గొడవ పెద్దగా రచ్చ అయిపోయి చివరికి బిగ్ బాస్ కల్పించుకొని మీరు ఎలా ఈ ఆటను రద్దు చేస్తారు, కాబట్టి మీరందరూ ఏకాభిప్రాయానికి రాలేదు కాబట్టి మీ ఆటని నేను రద్దు చేస్తున్నాను అని చెప్తారు. కారణం ఎవరంటే సంచాలకులే అని చెప్తారు. అశ్విని గౌడ్కి ఇది ఒక పెద్ద దెబ్బ. అశ్విని గౌడ్కే కాదు, గిల్లి, ఆ తర్వాత కావ్య, వీళ్ళు 3 సంచాలకులుగా ఉంటారు కదా. చివరికి అశ్విని, కావ్య, గిల్లి ఏం చెప్తారంటే, మేమిద్దరికి మాట్లాడడానికి అశ్విని అసలు అవకాశమే ఇవ్వలేదు, అశ్విని గౌడ్ మాకు అవకాశం ఇస్తే కదా మేమేమైనా మాట్లాడడానికి, అందుకోసమే ఈ రచ్చంతా జరిగింది అంటే ఆట అయితే రద్దయిపోయింది. ఎప్పుడైతే ఆట రద్దయిపోతుందో వెంటనే బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే, ఆట రద్దయిపోయింది, టైం వేస్ట్ చేయడం వద్దు, నామినేషన్ ప్రక్రియ మొదలు పెడతాం, ఈ వారం నామినేషన్లు మొదలైపోతాయి అని అనగానే ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా కాక్రోచ్ సుధీర్ నామినేషన్లు కూర్చోగానే ఆయన గిల్లినట, ఆ తర్వాత కావ్యని నామినేట్ చేస్తారు. యాక్చువల్గా 3 కదా ఇందులో కల్పిట్స్, కానీ అతను చాలా తెలివిగా ఏం చేస్తాడంటే తన వాళ్ళను పక్కన పెట్టి, ఒంటికాళ్ళు కాబట్టి ఒంటికాళ్ళని పక్కన పెట్టేసి జంటకున్న వీళ్ళిద్దరిని చేస్తాడు. ఆమెది కూడా తప్పు, వీళ్ళది అంతే తప్పు ఉంది అని చెప్పి అక్కడ మాట జారుతాడు. అది పెను తుఫాన్ అయిపోతుంది. గిల్లి నటను చూసి 10వ క్లాస్ ఫెయిల్ అయ్యి స్పూన్లు కడిగే వాళ్ళందరూ వచ్చి నిలబడితే ఇట్లాగే అవుతుంది అనగానే ఇంకా శ్రీకాంత్ వచ్చి ఆయన
చెప్తాడనమాట. అభిషేక్ శ్రీకాంత్ వచ్చి అంటాడు, ఎలా అంటారు ఆ మాట మీరు, ఇట్లా అవమానపరుస్తారా అని సుధీర్ పైన గగ్గోలెత్తిపోతాడనమాట. సో ఈ విధంగా వరుసగా ఒకరిపైన ఒకరు నామినేషన్లు వేసుకుంటారు. గిల్లీ పైన మల్లమ్మ కూడా చివరికి గిల్లీ చాలా సిల్లీగా ఉంటాడు కాబట్టి అని ఆయన పైన నామినేట్ చేసేస్తుంది. సో ఈ విధంగా నామినేట్ చేసిన వాళ్ళలోన మనకు ఎవరెవరు అంటే కనుక మనకు నామినేషన్ అయిన వాళ్ళు మల్లమ్మ, ధనుష్, మొదట మల్లమ్మ లేదు, మొదట ధనుష్, ఆ తర్వాత గిల్లీ, కావ్యశ్రీ, జంటలు 3 గిల్లీ, కావ్యశ్రీ, ఆ తర్వాత కరిబసప్ప, అమిత్, వీళ్ళకు కూడా చెప్పింది ఏంటంటే అమిత్కు కరిబసప్పకు వీళ్ళు ఎక్కువగా కనిపించట్లేదు, స్పేస్ తీసుకోవట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే నామినేషన్లో ఆల్మోస్ట్ వీళ్ళను అందరూ కార్నర్ చేశారు. ఇది ఎలా ఉంటుందంటే కనుక ఒంటిగా ఉన్న వాళ్ళేమో 2 పేర్లు చెప్పాలి, జంటగా ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలి, ఒంటిగా ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలి. అలాగే జంటగా ఉన్న వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు వాళ్ళు ఒకరు ఒంటి వాళ్ళ గురించి చెప్పాలి, ఇంకొకరు జంట గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఏమైపోతుందంటే కనుక ధనుష్ నామినేషన్లో ఉన్నాడు, గిల్లీ అండ్ కావ్య ఎందుకంటే వాళ్ళు సంచాలకులుగా సరిగ్గా వ్యవహరించలేదని, ఇంట్లో కొంచెం అల్లరి ఎక్కువైందని వాళ్ళు నామినేషన్లో ఉంచారు. ఆ తర్వాత అభిషేక్, అశ్విని వీళ్ళు కూడా సరిగా అంటే అభిషేక్ని నామినేట్ చేస్తారు. అభిషేక్ని ఏమన్నా నామినేట్ చేస్తారంటే ఆయన సెలెక్టెడ్ పర్సన్స్ దగ్గర ఉంటూ ఉన్నాడు, అందరితో కలవట్లేదు. నిజం చెప్పాలంటే అసలు నామినేషన్కి ఇవి రీజన్లు కానే కావు. కానీ ప్రతి సీజన్లోనూ అది కన్నడ అయినా తెలుగు అయినా సీజన్లో వచ్చేసరికి నామినేషన్ల దగ్గర సిల్లి పాయింట్, నీకు నాకు మధ్య వైపు కుదరలేదు అంటాడు. ఏం వైపు కుదరడం ఆలోచించాలి కదా. నామినేషన్ చేసేటప్పుడు పక్కగా పాయింట్లతో నామినేట్ చేయాలి. నామినేట్ చేస్తే వీకెండ్లోన కిచ్చా సుదీప్ గారు వచ్చినప్పుడు లాస్ట్ సీజన్లో ఒకటే అన్నారు ఆయన, వాళ్ళది కదా కిచెన్ జೊತೆ చేసినప్పుడు, ఇక్కడ నేను ఏమైతే పాయింట్అవుట్ చేస్తానో అభ్యర్థుల గురించి, సభ్యుల గురించి, రేపు పొద్దున్న నామినేషన్లో మీరు అవే పాయింట్లు పెడితే ఎట్లా? కొత్త పాయింట్లు పెట్టాలి కదా. కొత్త పాయింట్లు వెతకండి, దొరక్కపోతే ఊరికైపోండి. అంతేగాని నేను చెప్పిన మాటలు మళ్ళీ వాళ్ళ నోటి, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇది మీరు సరిదిద్దుకోవాలని చెప్పిన పాయింట్స్ని మళ్ళీ మీరు ఎట్లా చెప్తారని లాస్ట్ సీజన్లో గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి మళ్ళీ నాకు కరిబసప్ప, అమిత్ని చూస్తుంటే నాకు పాపం అయ్యో పాప అనిపించింది. ఎందుకంటే నిజంగా వాళ్ళకు స్క్రీన్ స్పేస్ దొరకలేదు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎట్లా అంటే స్క్రీన్ స్పేస్ ఎవ్వరు ఇవ్వరు, తీసుకోవాల్సిందే, ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. అందుకే ఇప్పుడు గిల్లీ ఆ తర్వాత కావ్య చూడండి, వాళ్ళకి యాక్చువల్గా వాష్రూమ్ టాయిలెట్స్ క్లీనింగ్ ఇచ్చారు. వాళ్ళకు టాయిలెట్స్ క్లీనింగ్ ఇచ్చినా కూడా అందులో కూడా వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే కాక్రోచ్ సుధీర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అశ్విని గౌడ ఆమె రాజమాతకుండి ఆమె కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరు, అభిషేక్ ఫ్లర్టింగ్ చేస్తూ ఇంకోటి చేస్తూ ఆయన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. సో మాళ ఆ తర్వాత స్పందన వీళ్ళు కూడా సెకండ్ కేటగిరీ. నిజం చెప్పాలంటే కనుక కరిబసప్ప ఆ తర్వాత అమిత్ ఎట్లాగనో స్పందన మాళ కూడా అంతే, వాళ్ళిద్దరు కూడా అంతే. పెద్దగా స్క్రీన్ స్పేస్ వాళ్ళకి ఇప్పటిదాకా రాలేదు. కాకపోతే లక్కీగా ఈసారి నామినేషన్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళారు. కాకపోతే కరిబసప్ప అమిత్ని నామినేట్ చేశారు, అలాగే అభిషేక్ అశ్వినిని కూడా నామినేట్ చేశారు. ఇక్కడ జంటగా ఉన్న వాళ్ళు ఎట్లంటే ఒకరు నామినేట్ చేస్తే కూడా 2 ఉంటారు, ఒకరు అవుట్ అయితే 2 బయటికి వెళ్ళాలి. సో ఆ విధంగా జరిగింది. ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత విపరీతంగా చర్చలు జరుగుతాయి అన్నమాట. ఎట్లా నామినేట్ చేస్తారు, ఆట ఎట్లా రద్దు చేస్తారు, ఇవన్నీ కూడా చాలా పెద్ద గొడవ జరుగుతుంది. వాస్తవంగా ఒకానొక సీజన్లోన కండిషన్ పెట్టారు ఏంటంటే, ఒక్కసారి మీరు నామినేట్ చేసిన తర్వాత దాని గురించి చర్చించరాదు అని. బట్ ఈసారి సీజన్లో ఏంటంటే మొత్తం చర్చలే. ఇప్పుడు అశ్విని వచ్చి సుధీర్ వీళ్ళు గట్టిగా ఒకరికొకరు వాదలాడుకోండి. అభిషేక్ నేరుగా చెప్పేస్తారు, మీరు చేసింది నాకు నచ్చలేదు, మీరు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారు, దాన్ని మీరు ఒప్పుకోవాల్సింది అని చెప్తారు. అలాగే అభిషేక్ వెళ్ళి చంద్రప్రభకు చెప్తాడనమాట. ఏమని? చంద్రప్రభ వీళ్ళని నామినేట్ చేసి ఉంటారు కదా, నామినేట్ చేసినప్పుడు చంద్రప్రభ నీ పైన నాకు అభిమానం ఉంది, నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు, కానీ ఇంకొకరు ఉన్నారే వాళ్ళ గురించి నేను చెప్పాను, మీరు చేసినా కూడా నాకేం పర్వాలేదని చెప్పి వెళ్తాడు. ఆయన అటు వెళ్ళగానే డాగ్ సుతీష్ అంటాడు, లేదు ఇతను చాలా ఏకవచనంతో నాతో మాట్లాడినాడు, చాలా అవమానకరంగా నాతో నడుచుకున్నాడు, నేను గట్టిగా కేకలేసాను కాబట్టి ఈరోజు నన్ను అనలేక నీ దగ్గర ఇండైరెక్ట్గా చెప్పిపోయాడని. మరోవైపు కాక్రోచ్ సుధీర్ వెళ్ళి గిల్లీనట కావ్యాన్ని వెళ్ళి వాళ్ళ సారీ అడుగుతాడు. ఎందుకంటే పెద్ద మాట అనేసాడుగా, ఏంటి 10th
ఫెయిల్ అయిన వాళ్ళు స్పూన్లు కడిగే వాళ్ళు కూడా వచ్చేస్తే ఇట్లాగే ఉంటుందని నేనేదో మాట వరుసగా అన్నాను ఆయన, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, దాన్ని ఇంకా కవర్ చేసుకోవడానికి ఇండివిజువల్గా ఉండాలి, అది ఇది అట్లా ఇట్లా అని చెప్తారు. సో ఈ విధంగా ఆ తర్వాత మల్లమ్మను గిల్లి ఏడిపిస్తుంటాడు. ఏం మల్లమ్మ అవ్వా, నువ్వు కూడా నన్ను నామినేట్ చేసావా, నువ్వు నన్ను నామినేట్ చేస్తే నన్ను ఇంటికి పంపించేస్తారు, ఇంకా అయిపోయింది, నేను ఇక్కడ ఉండలేనని ఏడుస్తుంటే నిజమా అని పాప అమాయకంగా అడిగితే, అవును మళ్ళీ నువ్వు నన్ను నామినేట్ చేసావుగా, నేను ఇక బయటికి వెళ్ళడమే అని అదొక సీన్ నడుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక కొంచెం ఆసక్తికరమైన సీన్ ఏంటంటే కనుక మల్లమ్మను ఈమె అడుగుతుంది, కావ్య అడుగుతుంది, అవ్వ ఏంటి ఏం కథ, నీ పెళ్లి విషయం చెప్పంటే 30 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి, నా భర్త 10 ఏళ్ల క్రితమే, అంటే పెళ్ళైన 10 ఏళ్ళకి ఆయన పోయాడు, 20 ఏళ్ళు నేను నా బిడ్డలను సాక్కుంటూ బతుకుతూ వచ్చానని తన కష్టం తను చెప్పుకుంటుంది. అక్కడ జాన్వి అడుగుతుంది ఏమని, మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా, ఆమెకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన చెప్తాడనమాట, ఎవరు గిల్లి, లవ్ మ్యారేజ్ అంటే ఏమిటంటే ఇప్పుడు నేను కావ్య ఉన్నాం, నేను కావ్యని చూస్తూ ఉంటాను, కళ్ళు కలుస్తాయి, ఆమె నాతో మాట్లాడాలని అలా సీరియస్గా ఉన్నా కూడా ఆమె నాతో ఏదో కమ్యూనికేట్ అవుతుంది, ఇలా కొన్ని వారాలు పోతాయి, తర్వాత నేను లవ్ ప్రపోజల్ చేస్తాను, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, ఇలా అనమాట అని ఉదాహరణగా చెప్తే అప్పుడు ఆమె మల్లముండి మీరిద్దరు ఎట్లా ఇది అవుతారు అది ఇది అంటే, అవును నువ్వు లవ్ ప్రపోజల్ చేస్తావు, ఆమె చెంప చెల్లు అనిపిస్తే అంటే కావ్య నవ్వేస్తుంది. ఆ తర్వాత పోనీ ఒక మాట చెప్పు, నేను బాగున్నానా కావ్య బాగుంది అంటే, నువ్వేం బాగున్నావు కావ్యనే బాగుంది, మీరిద్దరు అసలు మ్యాచ్ కాదే అని చెప్పడం. సో ఆ విధంగా అదొక హ్యూమర్గా నడిచింది. అది పక్కన పెట్టేస్తే ఇక అసలు విషయం ఏంటి, నామినేషన్ అయిపోయింది, లాస్ట్ టాస్క్ రద్దు చేశారు, నామినేషన్ వెంటనే పెట్టారు, చిచ్చు పెట్టేశారు బిగ్ బాస్. ఫర్ ది ఫస్ట్ టైం అంటే సాధారణంగా సంచాలకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బిగ్ బాస్ కామెంట్ చేయరు. బిగ్ బాస్ ఏమంటారు, మీ తుది నిర్ణయం ఏంటో చెప్పండి అంటారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం సీజన్ 12లో బిగ్ బాస్ డైరెక్ట్గా మీ వల్ల ఆట నాశనం అయ్యింది అనే ధోరణిలో సంచాలకుల్ని ఏకపడేశాడు. ఇప్పుడు రద్దు చేయాల్సి వస్తుంది మీ వలన, మీ పుణ్యమాన్ని అని చెప్తాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరినీ సమావేశపరుస్తాడు, మళ్ళీ అందరూ కూర్చుంటారు, మళ్ళీ అందరూ కూర్చున్నప్పుడు చెప్తాడనమాట, ఇది చాలా ప్రత్యేకమైన సీజన్, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఫాస్ట్గా వెళుతూ ఉంటుంది, ప్రతి వారము ఒక ఫైనలిస్ట్ కంపల్సరీగా రావాల్సిందే, 3 వారాలకు 3 ఫైనలిస్టులు అక్కడ తయారు కావాల్సిందే, ఆట రద్దయిపోయిన కారణంగా ఫైనలిస్ట్ని చేయలేకపోయాం, ఆ ప్రక్రియ ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు మీరు మరొక ఆట ఆడాల్సి ఉంటుంది, కాకపోతే కంటెస్టెంట్లుగా ఉన్నటువంటి 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడడానికి వీల్లేదు, వాళ్ళు ఇతరులను ఒప్పించి మెప్పించి తమ తరఫున ఆడేలా చేయాలి అని చెప్తారన్నమాట. అంటే మల్లమ్మ, ధనుషు, కాక్రోచ్ సుధీర్, ఆ తర్వాత సతీష్, ప్రభ, వీళ్ళు ఏం చేయాలి, ఒప్పించాలి. సో ఇలా ఒప్పించాలి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఇంకా ఒకరినొకరు రిక్వెస్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇక్కడ కాక్రోచ్ సుధీర్ చాలా తెలివిగా మూవ్ చేశాడు. ఆయన నేరుగా వెళ్ళి మాళ, ఆ తర్వాత ఈమె దగ్గరికి వెళ్తాడు అనమాట, స్పందన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఎలాగైనా నా తరఫున ఆడండి మీరు అది ఇది అంటే, మాడు కూడా ఏంటి తనకు స్పేస్ దొరకలేదు కదా, ఇదొక అవకాశం, ఖచ్చితంగా చేస్తాను అంటాడు. ధనుష్ వెళ్ళి అభిషేక్ని కన్విన్స్ చేస్తాడు. అభిషేక్ ఏమంటారంటే, ఆమె అడుగుతుంది, అశ్విని అడుగుతుంది, ఓకే మేము మీ తరఫున ఆడతామే అనుకో, రేపొద్దున మీరు మాకు సపోర్ట్గా ఉంటారా, ఇదే కదా డీల్ కదా అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ధనుష్ తెలివిగా, ఓకే మీరు ఖచ్చితంగా మీరు మంచిగా ఉండి మీరు కరెక్ట్గా ఉన్నారంటే నేను మీ వైపునే ఉంటాను, అందులో ఏమి ఇబ్బంది లేదంటే, అయితే మేము ఆలోచించి చెప్తామని చెప్తారు. మల్లమ్మకు అర్థమయ్యేలాగా ధ్రువంత్ చెప్తాడనమాట, ఏం లేదు ఒకరి తరఫున ఆడడం అంటే నువ్వు ఒకరిని కన్విన్స్ చేయాలమ్మా, వాళ్ళతో అడగాలి, నా తరఫున ఆడతావా అని అడగాలి, వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు ఆడవు, నీ తరఫున ఇంకొకరు ఆడుతారు, వాళ్ళు గెలిచినా నువ్వు గెలిచినట్టే, నీకు ఎవరినైనా అడుగుతావా అడుగు అంటే, ఎవరిని ఎందుకు నువ్వే ఆడు అంటుంది ఆమె సింపుల్గా. నేను ఆడొచ్చా ఆడానా అంటే, ఆడకపోతే ఎట్లా నువ్వే ఆడు అని. సో మల్లమ్మ వచ్చి ధ్రువంతు, ఆ తర్వాత చంద్రప్రభ వీళ్ళు ఏం చేస్తారంటే కరిబసప్ప, ఆ తర్వాత అమిత్ వీళ్ళ దగ్గరికి వెళ్తారు. కరిబసప్ప మంచి పైల్వాను, స్పోర్ట్స్లోనే దిట్ట, బాగా బలిష్టంగా ఉంటాడు, కాబట్టి అతన్ని పట్టుకొని చంద్రప్రభ ఏమంటే, ఇప్పటిదాకా మీకు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళ తరఫున ఆడితే అంటే ఈ ఎవరైతే కంటెస్టెంట్లు ఉంటారో వీళ్ళ తరఫున రిప్రజెంట్ చేసిన వాళ్ళకు గెలిస్తే ఒక అవకాశం వీళ్ళకు కూడా ఉంటుంది, ఏంటంటే వీళ్ళ నామినేషన్ నుంచి వీళ్ళు బయటపడవచ్చు.
నామినేషన్ నుంచి వీళ్ళు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఒక ఆశ కాబట్టి వీళ్ళందరూ రంగంలో దిగుతారు. అదేం లేదు, 4 ఇది ఉంటుంది, పోల్స్ ఉంటాయి. పోల్స్కు తాడు చుట్టి ఉంటుంది. ఆ తాడు నడుముకు బిగించుకొని ఆ తాడును విప్పుకొని రౌండ్ తిరుగుతూ తాడును విప్పుకొని నడిచి వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి ఫోటో తీసుకొని ఆ కంటెస్టెంట్కి ఇవ్వాలి. ఎవరు మొదట ఇస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అయ్యారు. 3 రౌండ్లుగా జరిగిన దీంట్లోన చాలా అద్భుతంగా ఆడింది ఎవరంటే మాళ. ఆయన తన శక్తిని తాను చూపించేశాడు. సో బాగా ఆడి టాస్క్ గెలిచి సుధీర్ను నామినేషన్ నుంచి ఫైనలిస్ట్గా చేసేసారు. సో ఈ టాస్క్లోన ఫైనలిస్ట్ ఎవరు అయ్యారంటే సుధీర్ ఫైనలిస్ట్ అయ్యారు. సో ఈ విధంగా అయిన తర్వాత సుధీర్ ఫైనలిస్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్లు అని చెప్పాం కదా, బిగ్ బాస్ ఆయనకు ఒక అధికారం ఇస్తాడు. నువ్వు ఫైనలిస్ట్ అయ్యావు కాబట్టి నీకు ఒక అధికారం ఇస్తున్నాను, ఎవరైనా నేరుగా నామినేట్ చేయొచ్చు అంటే ఆయన మల్లమ్మను నామినేట్ చేసేస్తాడు. మల్లమ్మను నామినేట్ చేసి ఏమంటారంటే ఆమెకి ఇంకా ఆట తీరు తెలియట్లేదు, ఇక్కడ ఆమె పొందిగ్గా ఉంటుందో లేదో కూడా తెలియదు, ఇక్కడ వాతావరణం వేరు ఆమె వాతావరణం వేరు అని చెప్పేస్తాడు. సాధారణంగా అక్కడ గంగమ్మను కానీ పల్లవి ప్రశాంత్ను కానీ తెలుగు సీజన్లోన, కన్నడలోన వైల్డ్ కార్డ్గా వచ్చిన హనుమంతును కానీ తొందరగా నామినేట్ చేయడానికి ఎవరు ముందు వేయరు. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ నుంచి సింపతి పోతుందేమో, వ్యూయర్స్ నుంచి సింపతి పోతుందేమో. అందుకోసమే ధ్రువంతు కూడా మల్లమ్మ చుట్టూ ఎందుకు తిరుగుతున్నా అంటే ఆమెను ఎంత ప్రొటెక్ట్ చేసినట్టు నటిస్తే అంత కంటెంట్ స్క్రీన్కి ఇస్తే అంత తాను సేఫ్ అవుతారని ఒక గట్టి నమ్మకం అనమాట. కాకపోతే ఇక్కడ ఈ విధంగా చేశారన్నమాట. మల్లమ్మను అంటారు నామినేట్ చేశారు అంటే నువ్వు ఎలిమినేట్ అయితే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఆమె అంటుంది ఒకటే మాట అంటుంది సింపుల్గా, ఓకే వాళ్ళు నామినేట్ చేశారు కదా చేయని, చూసేవాళ్ళే నన్ను నిలుపుకుంటారు, వాళ్ళు కావాలనుకుంటే ప్రజలు నన్ను గెలిపించుకుంటారని. ప్రతి సందర్భంలోన ప్రతి సీజన్లోన కిచ్చా సుదీప్ గారు చెప్పే మాట ఇదే కంటెస్టెంట్లకు, మీరు నామినేషన్లకు భయపడొద్దండి. కంటెస్టెంట్లు మిమ్మల్ని నామినేట్ చేస్తారు, దారుణంగా నామినేట్ చేస్తారు, చెయ్యనివ్వండి. ఏదో ఆస్తి మొత్తం పోయినట్టు ఏదో అయిపోయినట్టు మీరు ఫీల్ కావాల్సిన పని లేదు. నామినేట్ చేసేది ఒక్కరైతే బయట మిమ్మల్ని గెలిపించే వాళ్ళు లక్షల్లో ఉంటారు. మీరు నీతి నిజాయితీగా ఉండి ఫ్రాంక్గా ఉండి అన్ఫిల్టర్డ్గా ఉండి మీరు మీలాగా ఉంటే ఖచ్చితంగా బయట వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారు అని చెప్తూ ఉంటారు. అది మల్లమ్మ నోటి వెంట ఈ మాట వచ్చింది, చాలా ఆనందం అనిపించింది నాకు. సో ఇక్కడ వీళ్ళు నామినేట్ అయ్యారు కదా, అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇది చెప్పి నేను ముగించేస్తా. ఏంటంటే నామినేట్ అయిన వాళ్ళు ఈరోజు వాళ్ళు నామినేట్ అయ్యారు, మళ్ళీ రేపటి 11 గంటల్లోగా ఓటింగ్స్ పోల్స్ ముగిసిపోతాయి. అంటే కేవలం 24 అవర్స్లోనే ఓటింగ్లను లెక్కిస్తారా? ఇది సరైన పద్ధతేనా? బిగ్ బాస్ ఏమో దుందుడుగా అలా వెళ్ళిపోతున్నారా? మామూలుగా అయితే సోమవారమో మంగళవారమో నామినేషన్ అవుతుంది, 3 రోజులు టైం ఉంటుంది, ఓటింగ్ క్లోజ్ అయ్యే నాటికి వాళ్ళు కొంచెం ఓట్లు పడి ఉంటాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నామినేషన్ అయిన తర్వాత వాళ్ళు స్క్రీన్ స్పేస్ను పెంచుకొని తమకు ఓట్లు రాబట్టుకుంటారు. ఇక్కడ అలా కాదు, మొదటే టాస్క్లని ఆడిన తర్వాత చివరిలో నామినేషన్ పెట్టారనమాట. సో ఏమంటున్నారు, డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని ఒక మాట వినిపిస్తోంది. డబల్ ఎలిమినేషన్ అంటే ఏంటి, ఓటు రేటింగ్స్ చూసుకున్నా కూడా కరిబసప్పకు అమిత్ కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టున్నారు. వాళ్ళ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ ఉంది, వాళ్ళు స్తబ్దుగా ఉంటున్నారు, మాట్లాడట్లేదు. హౌస్ మొత్తం కూడా అదే కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళు అదే కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి బహుశా వీళ్ళిద్దరు డబుల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నంబర్ 1 ఛాన్స్. నంబర్ 2 ఏంటంటే అసలు ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో, నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేస్తారేమో అని అడగవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక మాట చెప్పాడు, ఈసారి సీజన్లోన ఎలిమినేషన్ అనేది సింగిల్గానూ జరగవచ్చు, డబల్గానూ జరగవచ్చు, గుంపులుగా కూడా జరగవచ్చు. ఏమి జరుగుతుందో ఎవరి ఊహకు కూడా అందదు అని స్పష్టం చేసిన దరిమిల ఈసారి డబల్ ఎలిమినేషన్ అనే మాట వినిపిస్తోంది. కాబట్టి అమిత్ ఆ తర్వాత కరిబసప్ప వీళ్ళు ఏమైనా ఇంటి దావ పడతారా అని అనిపిస్తోంది. చూద్దాం. పైగా రేపు కిచ్చా సుదీప్ వచ్చి ఎవరెవరికి క్లాస్ పీకుతారో, అశ్విని గౌడ్ని ఏమంటారో, ఆ తర్వాత గిల్లీని ఏమంటారో, ఆ తర్వాత అభిషేక్ని ఎలా అంటారో, కాక్రోచ్ సుధీర్కి ఎలాంటి క్లాస్ పీకుతారు. ఎందుకంటే 10th ఫెయిల్ అయ్యి స్పూన్లు కడిగేటువంటి వాళ్ళు కూడా వచ్చారు అన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటారో, మొత్తం ఇవన్నీ కూడా రేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాರದ కథే కిచ్చన జೊತೆ ఖచ్చితంగా మంచి రివ్యూ ఇస్తాను, మీరందరూ చూడండి. ఇదండి ఇవాళ రివ్యూ. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.